Hello guys, welcome to my channel. హాయ్. సో ఈరోజు ఫ్రమ్ కాశ్మీర్, జమ్మూ, శ్రీనగర్, హౌస్ బోట్ ఇవన్నీ చూసుకొని, లాల్ చౌక్ అన్ని చూసుకొని, అండ్ నౌ ఆల్మోస్ట్ ఒక 1 డే ట్రావెల్ చేసిన తర్వాత నేను పంజాబ్లో ఉన్న అమృత్సర్కి వచ్చాం. సో ఇక్కడ అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఫేమస్. అండ్ చెప్పానుగా ఇన్ని రోజులు ఒక ట్రావెల్ వాళ్ళది ప్యాకేజ్ త్రూ వెళ్ళామని. వాళ్ళు ఆల్మోస్ట్ ఇచ్చిన రూమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ అమృత్సర్లో ఇచ్చారు. ఆల్మోస్ట్ 5 స్టార్ హోటల్కి తగ్గట్టుగా ఉంది. బాత్రూమ్, రెస్ట్ రూమ్స్ కానీ, బెడ్స్ కానీ. అండ్ ఇంకోటి, ఈ అమృత్సర్లో విపరీతమైన హీట్ ఉంది. ఎంత అంటే మన హైదరాబాద్లో కూడా ఇంత వేడి లేదు. మేము ఎంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ చూసామో, సో ఎంత వింటర్ సీజన్ లెక్క చూసామో, ఎక్స్ట్రీమ్ హీట్ ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఢిల్లీలో కూడా 50 ఉందంటే ఇప్పుడు. సో ఎట్లుండాలో ఏందో అర్థం కావట్లేదు. అండ్ రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం. సో మేబీ అక్కడ మొబైల్ ఎలా ఉండదు, బట్ ట్రై చేస్తాను ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చూపించడానికి అమృత్సర్ని. ఓకేనా, పదండి వెళ్తాం అమృత్సర్కి. హోటల్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ బ్యాటరీ ఆటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉందంట. సో 3 కిలోమీటర్స్ ఈ బ్యాటరీ ఆటోలో ఒక జస్ట్ ఒక 100 రూపీస్ ఇస్తే గోల్డెన్ టెంపుల్ దగ్గర వదిలేస్తారు. సో ఇది మన బేగం బజార్, చార్మినార్ మార్కెట్ లాగానే ఉంటుంది ఇక్కడ కూడా. ఈ 10 రూపీస్ పెట్టి ఈ టర్బన్ పైన టర్బన్ తీసుకొని మనం గుడికి వెళ్ళాలన్నమాట. సో లపదండి. సో ఇది అమృత్సర్. ఇక్కడ ఏంటంటే వెళ్తుంటే అదేదో యూనివర్సిటీకి వెళ్తున్నట్టుగా, కాలేజ్ యూనివర్సిటీకి వెళ్తున్నట్టుగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూసినట్టుంది కదా. అండ్ లేకపోతే అదేదో ఫోర్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ ఉందన్నమాట. ఇక్కడ చాలా ఎండ ఉంది. సమ్మర్లో వస్తే మటుకు ఘోరంగా, ఇంకా మామూలుగా కాదు, ఘోరంగా ఉంది ఎండ ఇక్కడ. సో ఇలా మేము నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్తున్న దారిలో ఇలా ఈ షాపింగ్ చేసుకోవడానికి అన్ని రకరకాల ప్లేసెస్ ఉన్నాయి. ఎస్, లోపలికి వెళ్ళిపోయాము. అది చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్లో అందరికీ ఎలా ఉంటుంది అంటే ఆ రిలీజన్ ఈ రిలీజన్ అని ఏం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఫ్రీగానే అన్ని, ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మన చెప్పల్స్ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. అండ్ ఒక్క నిమిషం కూడా కాలు కింద పెట్టలేము, అంత వేడిగా ఉంది అక్కడ. ఇక్కడ ఏంటంటే గర్ల్స్ అయితే ఇలాంటి ఏదైనా చున్నీ, స్కార్ఫ్ ఇలాంటివి పెట్టుకొని వెళ్ళాలి, మస్ట్. వీళ్ళ ట్రెడిషన్ కూడా ఫాలో అవ్వాలి కదా గుడికి వచ్చినప్పుడు, తప్పదు. ఇలా కాలు మంచిగా ఫ్రెష్గా గడుక్కొని వెళ్ళిపోవాలి. ఇక్కడ వీళ్ళ సెక్యూరిటీ మటుకు చాలా బాగుంది. వాళ్ళే ఉంటారు, 6 ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక వెపన్స్ అంటే ఈ నైఫ్ ఉంటాయి కదా, అది క్యారీ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ వాళ్ళే చూసుకుంటారు. సో ఇదేంటంటే టెంపుల్ చూడండి, మధ్యలో గోల్డెన్ టెంపుల్, చుట్టూ వాటర్ పౌండ్ అనమాట. సో మనం ఏంటంటే ఇలా ఎంటర్ అయిపోయి చుట్టూ తిరిగి ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళే దారిలో మనకి వాటర్ కావాలంటే పాపం వీళ్ళే ఇక్కడ ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకేదన్నా రోటీ అలాంటివి కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ నో కాస్ట్, ఫ్రీగానే ఉంటుంది. ఫ్రెష్ అవ్వాలనుకుంటే ఇలా ఈ వాటర్లో ఫ్రెష్ అవ్వచ్చు. ఆ తర్వాత అలా తిరుగుకుంటూ
ఇంకో ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ మొబైల్స్ నాట్ అలో. సో లోపలికి వెళ్ళొచ్చు. మనం గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్గా వెళ్ళాలి. ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూ ఉంటారు. చాలా టైం పడుతుంది, ఒప్పుకుండాలి. అయితే ఈ గుడి గురించి చెప్పాలంటే తాలిబాన్స్ వాళ్ళు వీళ్ళు ఎన్నిసార్లు అటాక్ చేసినా కూడా ఈ సిక్కులకు సంబంధించిన గురువులు, మత గురువులు ఎప్పటికప్పుడు ఏదో ఒక గురువు వచ్చి ఈ గుడిని రికన్స్ట్రక్ట్ చేస్తూనే వస్తున్నారు. సో అలా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది స్టోరీ చదవండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరి గురువుల సమాధులు ఉంటాయి. సో వీళ్ళ మెయిన్గా ఏంటంటే వీళ్ళ గురువు. సో అది అమృత్సర్ టెంపుల్. సో లోపలికి వెళ్ళి ఫుల్ లైన్ అండ్ ఫోటోగ్రఫీ వాళ్ళ సమాధి అవన్నీ ఉంటుంది. సో మ్యాక్సిమం బయట మొత్తం అవుట్పుట్ కవర్ చేసి నేను చూపించాను. లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ అమృత్సర్ చూసుకొని వాళ్ళ బాగ్ కూడా చూసుకున్నాం. సో జలియన్ వాలా బాగ్ కూడా బాగుంటుంది ఈ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి దగ్గర. అండ్ మేము అది ఉండలేదు, ఎందుకంటే వచ్చేసాం ఈ వాఘాబాగ్ ఈవెంట్ చూసుకుందామని. ఇక్కడ వాఘాబాగ్ వచ్చాం. సో ఇది వాఘాబాగ్. అండ్ ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, చెప్పాను కదా, మిలిటరీ వాళ్ళది. ఘోరంగా ఉంటుంది. అన్నీ కూడా ఒక లాకర్లో పెట్టి జస్ట్ ఒక చిన్న పర్స్ తోటి వెళ్ళాలి. మొబైల్ క్యారీ చేసుకోవచ్చు. మొబైల్ అండ్ పర్స్ తీసుకుని వెళ్ళాలి. పవర్ బ్యాంక్స్ ఇలాంటివి ఏవి ఉండొద్దు. అండ్ జాగ్రత్తగా ఉండాలి, దొంగలు ఉంటారు. సో వెళ్ళిన తర్వాత బిఎస్ఎఫ్ వాళ్ళు అద్భుతమైన ఈవెంట్స్ చేశారు. ఇది డైలీ ఈవినింగ్ ఉంటుంది. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 6 వరకు ఉంటుంది. సమ్మర్లో అయితే 5:15 స్టార్ట్ చేస్తారు. వింటర్లో అయితే 4:15 కల్లా స్టార్ట్ చేస్తారు ఈవెంట్. 7 మే అంటాం కదా అది. సో ఏంటంటే మధ్యలో ఉన్న మిలిటరీ వాళ్ళు మనందరినీ పిలుస్తారు. ఈ ఫ్లాగ్స్ పట్టుకుని అటు ఇటు తిరగాలి. అండ్ ఆ వాళ్ళు కూడా తిరుగుతుంటారు. ఆ బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా డిఫరెంట్గా ఇలా చేస్తూ ఉంటారు. అండ్ అవతల పక్కది ఆ గేట్ వచ్చేసి పాకిస్తాన్ అన్నమాట. వాడు అక్కడ వేస్తూ ఉంటాడు, మనోళ్ళు ఇక్కడ వేస్తుంటారు. అండ్ అక్కడ పెద్దగా జనాలు ఉండరు, కానీ మనోళ్ళు చూడసరా పిచ్చిగా ఉన్నారు క్రౌడ్. మనకి ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఈ మిలిటరీ వాళ్ళు చేసేది అవన్నీ కూడా చూస్తుంటే ఏదో తెలియని గూస్బంప్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ ఎప్పుడైనా పంజాబ్ అమృత్సర్కి వస్తే పక్క ఈ వాఘాబాగ్ వచ్చి ఈవెంట్ని చూడండి, కాకండి. సో ఇదేంటంటే పంజాబ్ పాకిస్తాన్లకి షేరింగ్ ఉంటుంది అనమాట. ఇట్ సైడ్ గేట్ అవతల పంజాబ్, అక్కడంతా పాకిస్తాన్. సో ఇది వాఘాబాగ్. సో ఇది గైస్ వాఘాబాగ్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ మీ అందరికి నచ్చినట్టుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.